ఎరా నువ్వు ఆఫీసులో పని చేస్తున్నావా, ఆఫీసులో ఇంటికి తీసుకొచ్చావా? లేకపోతే ఈ ఫైల్స్ ఈ గందరగోళం ఏమిట్రా? తప్పదన్నయ్య. రేఖా టెక్స్టైల్ మిల్స్ లో ఉన్న లోపం ఏంటో కనిపెట్టాలి, దాన్ని డెవలప్ చేసే మార్గం ఆలోచించాలి. నేను అనుకున్నది సాధించి నా ఛాలెంజ్ నిలబెట్టుకోవాలి. రేఖా టెక్స్టైల్స్. మాధవా, మధుసూదనా, గోవిందా, త్రివిక్రమా, పరాక్రమా. మళ్ళీ ఈ వయసులో నా కళ్ళల్లో వసంతం వచ్చిందా? డోంట్ టాక్. నీ కళ్ళకి మాత్రమే వసంతం రాలేదు, ఈ రేఖా టెక్స్టైల్స్ మొత్తానికే వసంతం వచ్చింది. మిస్టర్ పవన్ కుమార్, పబ్లిసిటీ లోపం వల్ల మా రేఖా టెక్స్టైల్స్ కి నాళ్లుగా నష్టం వస్తోందన్న సంగతి మేం గమనించకపోయినా నువ్వు గుర్తించావు. కంగ్రాచ్యులేషన్. చూడు మిస్టర్ పవన్, నువ్వు సాధించిన విజయాలకు బహుమానంగా ఈ రోజు నుంచి నా బిజినెస్ అన్నింటి మీద నిన్ను చీఫ్ గా ప్రమోట్ చేస్తాను. కంగ్రాచులేషన్స్. ఏమిటి, అతను అన్ని బిజినెస్ మీద చేస్తున్నారా? అంటే మీ పాతికి పారినట్టే కదా? నార్మల్ నా పాచిక పారకపోయినా ఇతను బాగా రచ్చగొట్టి బాగా లాభాలు సంపాదిస్తున్నాను. ఆ వేళ అడిగో చూడు, గీచిక అంటే ఏమిటని. ఇది అమ్మో అమ్మో అమ్మో, నిన్ను కొరికయ్యో. అమ్మో, గీచిక అంటే ఇదా? నాకు ఇంకా బతకాలను. అమ్మో, ఏమిటి అర్జెంట్ గా రమ్మని కవర్ చేసావు? నీ కోసం ఆఫీస్ లో పనులన్నీ వదిలిపెట్టి వచ్చేసాను. ఈ పచ్చిక ఎలా ఉంది? చాలా పచ్చగా పట్టుపరుపులాగా ఉంది. అయితే పడుకో. ఆ? ఏమిటిది? వెచ్చగా పచ్చిక మీద పడుకుని ముచ్చటగా మాట్లాడుకుందావా? మాట్లాడుకున్నావు. డైరెక్ట్ గా నేను ఒక మాట అడుగుతాను. అసలు నేను ఎలా ఉంటాను? నేను డైరెక్ట్ గా చెప్తున్నాను. నిన్ను చూస్తే బాదం హల్వా మీద గుచ్చిన కిస్మిస్ పండులాగున్నావు. స్ట్రైట్ గా నేను ఒక మాట అడుగుతాను. ఈ మధ్య నిన్ను నీ పర్సనాలిటీ చూసినప్పటి నుంచి నా పల్స్ డబుల్ స్పీడ్ లో లవ్ 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 అని కొట్టుకుంటున్నాయి. అవును, అసలు మన ఇద్దరు ఎందుకు లవ్ చేసుకోకూడదు? స్ట్రైట్ గా చెప్పు. నేను స్ట్రైట్ గా చెప్తున్నాను, మన ఇద్దరం ప్రేమించుకుందాం. నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు అర్జెంట్ గా ఆఫీస్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది, వెళ్ళాలి. పవన్, మీటింగ్ కన్నా డేటింగ్ చాలా ముఖ్యం. నన్ను ప్రేమించడం నీకు అభ్యంతరం లేదన్నావుగా, కనీసం ఒక పాటైనా పాడవా ప్లీజ్? అమెరికాలో ఉన్న నా ఏకైక సన్ నాతో మాట్లాడడానికి, వాణ్ణి చూసి నేను మురిసిపోవడానికి క్యాసెట్ చేసి పంపించాడు. ఆన్ చెయ్యి. హెల్లో పపాజీ, హలో సిఫా. నా చెట్టు రేఖ ఎలా ఉంది? నా హెల్త్ వెల్త్ ఎలా ఉంది? రోజుకు 2 పెగ్గులు మందు తాగు, 2 చికెన్ గుండెకాయ ముక్కలు తిను. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడు. ఒళ్ళు జాగ్రత్త. ఇదేమిటి ఒళ్ళు జాగ్రత్త అని మిమ్మల్ని బెదిరిస్తున్నాడు? ఒళ్ళు జాగ్రత్త అంటే నాన్నగారు ఒంటిని జాగ్రత్తగా ఆరోగ్యంగా చూసుకోండి అని. ఈ మిడిల్ కాలంలో తెలుగు మాట్లాడడం మర్చిపోతున్నాను పప్పాజీ. ప్రతి మాట అమెరికాలో కొబ్బరి చెట్లు మాట్లాడుతున్నాను. అసలు అబ్బాయి ఉన్నది అమెరికాలోనా అనకాపల్లిలోనా? డోంట్ టాక్ రబిష్.
మన భారతీయ సంస్కృతి ప్రచారం కోసం మా వాడు అక్కడ కూడా తాటి చెట్లు కొబ్బరి చెట్లు వేసి తోటను పెంచుతున్నాడు. ఆహా సినిబాబు సెలవు తగ్గడానికి కళ్ళు తెచ్చినాను. ఇప్పుడే సెట్ ఎక్కి దించినాను. ఓ, ఆడపిల్లవి నన్ను అడగకుండా నువ్వు ఎందుకు ఎక్కావు చెట్టు? ఏమిటే అమెరికాలో బెళ్ళగో చేపెట్టకుండా తెలుగు పిల్ల. నోర్మి, మా వాడు తెలుగు మర్చిపోకుండా ఉండడానికి నేనే ఓ తెలుగు పిల్లని విమానంలో పంపించాను. ఓహో నా సేయింగ్ టెల్లింగ్ ఒకటి. విదేశాల్లో ఉండి విస్కీ తాగడం కంటే కూడా స్వదేశాన్ని తలుచుకుంటూ ముంతకల్లు సీసాలో పోసుకుని తాగడంలోనే ఉంది దేశభక్తి కదా పప్పాజీ. అమెరికన్ సాంగ్స్, ఫోక్ సాంగ్. నిజం చెప్పండి సార్, నేను నమ్మను కాక నమ్మను. మీ వాడు ఉన్నది అమెరికాలోనా అనకాపల్లిలోనా, లేక అమెరికాలో అనకాపల్లినే ఊరుందా? షటప్, ఏం ఆడుతున్నావు? ఇలా రా. ఈ ఉంగరం ఎక్కడా చూసావా? ఈ దేశంలో ఎక్కడా చూసావా? దీని అమెరికా నుంచి నాకు బహుమానంగా పంపించాడు మావాడు. దీని మహత్యం ఏమిటో తెలుసా? దీన్ని బొట్టకు నేలుతూ ఇలా మీటితే ఓం అని శబ్దం వస్తుంది. ఏది? అయ్యయ్యో, ఎక్కడ పోయింది ఇది? ఏ మొక్కలో పడిపోయింది? కదా భీమని కూడా లేదు. నమస్కారం అండి. నమస్కారమా? నాకు నమస్కారం పెట్టేవాళ్ళు కూడా ఉన్నారా? ఎవరమ్మా నువ్వు ఇంత సహృదయంతో నాకు నమస్కారం చేస్తున్నావు? భలేవారండి, పనిచేసే నౌకరు కూడా సూటు కొనిపెట్టి మీరింత నిరాడంబరంగా ఉన్నారు అంటే మీ గొప్పతనాన్ని చూసైనా మిమ్మల్ని గౌరవించాలి కదా కేడికే దాస్ గారు. అయ్యయ్యో, ఎవరు కేడికే, ఎవరు నౌకరు, ఎవరికి కోటు, ఎవరికి నమస్కారం? ఆ కేడికే దాసును నేను కాదమ్మా. మరెవరండి? ఆ కేడీకే దాసు నేనే. కాకుమాన దుర్గా కనకదాసా, కేడి దాస్ అంటే నువ్వట్రా? నేనెవరో అనుకున్నా. అమ్మా సీతామహాలక్ష్మి, అన్నాళ్ళయిందమ్మా నీ డేంజరస్ ఐరన్ వాయిస్ విని. అదేరా నేను అనేది. నువ్వు కోటీశ్వరుడు ఎప్పుడయ్యావు? ఈ హంగు ఆర్భాటాలు ఎప్పుడు సంపాదించావు? ఆ రోజుల్లో ఎంచక్కా రోడ్డు పక్కన పుల్లట్లు పోసుకుని కాఫీ అమ్ముకుంటూ బతికేవాడివి. చిన్నప్పుడు పోన్లే, చిట్టుకునేంత వాడివి చింత చుట్టం తెగిపోయావు. నాకు పరమానందంగా ఉంది. అమ్మా అయ్యిందా తల్లి నీ ఆప్యాయతానురాగ అభిమాన పరామర్శ? గత చరిత్రొద్దు తల్లి, నడుస్తున్నది చూడు. అమ్మా ఏం చెప్పారమ్మా? నాకు సరిగా వినపడలేదు. గతంలో వీరు ఏం చేసేవారు? వీడు పోసే పుల్లట్లంటే మా నాయనమ్మ పడి చచ్చేది. ఒకసారి పుల్లట్లు అమ్మడానికి ఇంటికొచ్చి వెండి చెప్పు కాజేశాడు. అప్పుడే కదరా మా నాన్న నిన్ను చొక్కా విప్పి తన్ని మైదా పిండి రాసి ఎండలో నుంచోబెట్టింది. సరిగా గుర్తులేదు మరి, కుర్రాడి కదా. ఇంకోసారి చెప్పమ్మా, ప్రతిలో కోరికతాయి. కూరజల్లా పుచ్చకాయలా ఎక్కువ మాట్లాడేవంటే నీకు పుచ్చి పగులుతుంది. అమ్మా సీతమ్మ తల్లి చాలా కాలానికి కనిపించారు. అందరూ క్షేమమే కదా? ఆ, ఆ, ఆ. వచ్చిన పని ఏమిటో వివరంగా మాట్లాడుకుందాం. అలా కూర్చో కూర్చో. ఆవ్! రేఖ, అవతల మా వదిన వచ్చి మీ నాన్నతో మాట్లాడుతుంది. అక్కడ మన పెళ్లి చర్చలు జరుగుతుంటే నువ్వు మౌనంగా కూర్చుంటావేటి? నాతో మాట్లాడొచ్చు కదా. డోంట్ డిస్టర్బ్. మ్యారేజ్ తర్వాత హనీమూన్ కే కంట్రీకి వెళ్ళాలో సెలెక్ట్ చేస్తున్నాను. సెలక్షన్ అయిపోయిందా? అయిపోయింది. ఫస్ట్ నైట్ రోమ్ లో. రోమ్. సెకండ్ నైట్ ఆఫ్రికాలో. ఆఫ్రికా. ఆ తరువాత అన్ని రాత్రులు అన్ని పగళ్ళు గడపడానికి స్విస్సర్ ఎక్కి స్విట్జర్లాండ్ లో వారిపోదాం. అమ్మో, అక్కడ చలి నా వల్ల కాదు. చలిని చంపేస్తాను. స్వెటర్లున్నాయి, రగ్గులున్నాయి, నేనున్నాను. కౌగిలిలో ప్రపంచాన్నే చూపిస్తాను.